ఎప్పుడైనా సరే మనం క్షమాపణ అడిగాము అని అంటే ఏ భావనతో క్షమాపణ అడిగారు అని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్షమించేయవలసిందే. దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అంటారు, గివింగ్ ఎ ఛాన్స్ అని తప్పకుండా ఇవ్వాలండి. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తారు, చెప్పండి. మీరు ఆ పొజిషన్లో కానీ ఉండుంటే, మనం ఆ స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడట్లేదండి, మీరు ఒకళ్ళకి క్షమాపణ చెప్పారు కానీ ఎదుటి వాళ్ళకి క్షమించట్లేదు, కానీ ఆ వ్యక్తియే ఆ పొజిషన్లో ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మనల్ని అర్థం చేసుకోవాలి, మనం ఎందుకు ఆ తప్పు చేస్తామో తెలుసుకోవాలి, మనల్ని క్షమించాలి అని అంతే కదండి. కాబట్టి మీకు ఒక చిన్న కథ చెప్తాను, చెప్పండి. ఇది శ్రీరంగం అనే ఒక ప్రదేశంలో జరిగింది అనమాట, తమిళనాడులో. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు కూరేష్. ఏం పేరండి? కూరేష్. ఈయన ఒకసారి ఇంటి బయట నీళ్లు వేస్తున్నారు అనమాట, అంటే క్లీనింగ్ చేయడానికి. అయితే మనకి పూర్వకాలంలో ఇలా నీళ్లు తీసుకొని ఇలా బయట వేస్తాం కదా, చిమ్మటం అంటారు, నీళ్లు చిమ్మటం అంటారు కదా. అలా చేస్తున్నప్పుడు ఒక ఆయన వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళారు, ఈయన చూసుకోకుండా ఇలా నీళ్ళు వేసాడు. వేసేసరికి ఆయన మీద పడినప్పుడు వెంటనే ఈయన సారీ అండి, క్షమించండి, మీ పైన చూడలేదు, మీ పైన నీళ్ళు పడ్డాయి, నన్ను క్షమించండి అని అన్నాడు. ఈయన ఇలా కోపంగా చూసి ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోతే కొన్ని రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు, చాలా పెద్ద స్టోరీ, చాలా చిన్నగా చెప్పండి. ఒకరోజు ఈయన గుళ్ళో నడుస్తున్నారండి. నడుస్తుంటే ఒక పావురం వచ్చి ఆయన పాదాల పైన పడింది. ఏంటి? ఒక పావురం, ఒక పిజియన్ వచ్చి ఆయన పాదాల పైన పడింది. అప్పటికి ఈ కూరేష్ అనే వ్యక్తికి కళ్ళు లేవు. అది చాలా పెద్ద ఇన్సిడెంట్, ఎందుకు లేవు, ఎందుకు తీసేశారు అని ఇంకోసారి చెప్తున్నాను. అయితే అప్పుడు ఆయనకి తెలియదు ఎవరు కాళ్ళ పైన పడ్డారు అని. పక్కన వాళ్ళ గురువు గారు ఉన్నారు. వాళ్ళ గురువు గారు ఉండి ఏం చెప్పారంటే, ఆ పావురాన్ని క్షమించేశాను అనవు అన్నారనమాట. అయితే సరే గురువు గారు చెప్తున్నారు కదా అని ఈయన కూడా అన్నారు, క్షమించేశాను అని అన్నాక ఆ పావురం అక్కడ ఉన్నది హఠాత్తుగా అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయిందండి. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారన్నమాట. వాళ్ళ గురువు గారిని అడిగారు, ఏమైందండి, ఒక పావురం వచ్చి ఈయన కాళ్ళ పైన పడింది, ఈయన క్షమించేశాననగానే వెళ్ళిపోయింది, ఏంటి అంటే అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారు, ఒకసారి ఈయన నీళ్లు వేసినప్పుడు ఈయనని సారీ అడిగితే ఈయన సారీని యాక్సెప్ట్ చేయకుండా, క్షమించకుండా కోపంతో వెళ్ళిపోయాడు కదా, ఆయన జీవితం అయిపోయినా సరే ముక్తి పొందకుండా పావురంలా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన తప్పుకి ఈయన క్షమాపణ కోరితే కానీ ఆయన ముక్తి పొందడు. అంటే క్షమించకపోవటం కూడా ఒక తప్పు.